శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, సో మొత్తం 2-3 అంశాలండి ఇక్కడ. ఆయన మన రామ్ కుమార్ గారు అన్నట్టు ముదర ప్రేమికుల మధుర గాథ. ప్లస్ సరే, ముందరగా మీరు ఉమ్మడి మరి భాగస్వామ్యంలో ఉన్నారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో వరదల మీద చర్యలు, తక్షణ చర్యలకి ఏం దిగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది బాలకోటే గారి ప్రశ్న. దాని మీద బిగించేసి తర్వాత వరుసగా ఈ సిరీస్ ఆఫ్ సీరియస్ స్క్రిప్ట్స్, మంచి డైరెక్టర్ రాజమౌళి, బోయపాటిని మించిన డైరెక్టర్లు, రైటర్లు, మంచి అద్భుతమైన నెరేటివ్ బిల్డర్స్ వైసీపీలో ఉన్నారు. మీరేంటంటే మీకు నాలెడ్జ్ బ్యాంక్ ఉంది కానీ వీళ్ళలాగా మీరు చేయలేకపోయారు. సంఖ్యాబలం ఎక్కువ ఉంది కానీ ఇలాంటి బ్రహ్మాండమైన స్క్రిప్ట్లు అయితే మీరు ఇవ్వలేకపోయారు. అది యూ నీడ్ టు యాక్సెప్ట్. అవునా కాదా చౌదరి గారు? ఎస్, మొదట అజాన్ గారు, మీకు డబల్ 9 టీవీ వీక్షకులకి, అమరావతి నేత బాలకోటయ్య గారికి, బీజేపీ నేత రామ్ కుమార్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత వెంకటేశ్వర రెడ్డి గారికి నా నమస్కారాలు. కామాతురానం నభయం నలజ్జ అని ఏదో సామెత విన్నాను. కామతో కళ్ళు కప్పకపోయినోడికి ఏమీ కనపడదా. అలాగా ఈ 40-50 ఏళ్లలో ఈ ముదురు ప్రేమకి జనాలు, రాష్ట్ర ప్రజలు ఏం కితాబిస్తారో చూస్తుంటే నవ్వులు పాలయ్యే పరిస్థితి ఏర్పడతాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ వైకామా పార్టీగా మార్చేసి కోరంట్ల మాధవ్ నుంచి ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ వరకు, అనంతబాబు వరకు, ఈరోజు కొత్తగా కదంబర్ చెప్పిన వరకు ఏ సంఘటన అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా? ఏ సంఘటన అయినా మాట్లాడారా? ఎప్పుడైనా డిస్కస్ చేశారా? ఈ అంశం పైన మాట్లాడేటప్పుడు, ఈ సంఘటన మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారా? రాష్ట్రంలో జరుగుతున్న విషయాలపైన, ఈ మహిళలపై జరుగుతున్న సంఘటనల పైన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సో దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని స్పష్టంగా తెలుస్తాం. అయితే మీరు అన్నట్టే దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ, ఆవిడ మాధవి గారు కానీ భార్యను ఉంచుకొని, పిల్లలను ఉంచుకొని, వాళ్ళు డాక్టరేట్, బీటెక్ చదువుకున్న వాళ్ళు ఒక దుర్మార్గమైన అక్రమ సంబంధానికి దానికి పేరు ఏదో పెట్టారు. మనము అంటే కోర్టు అబ్జెక్షన్ చెప్పిందండి, మనం ఆ మాట వాడకూడదు. వివాహేతర సంబంధమో లేకపోతే పెద్దల సంబంధమో అలా అనేయండి, సరిపోద్ది. మన కోర్టు దాన్ని అడల్టరీ అన్నారు. అడల్టరీ అంటే ఏంటో నాకు తెలియదు, చదువుకున్నాడు, మీరే చెప్పాలి. మరి ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు ఉంటే అదేదో సహజీవనం అన్నారంట. ఈ పదాల అర్థాలు ఎవరు కనిపెట్టారు, దాన్ని ఎలా వీళ్ళకి అన్వయించుకున్నారో. టోటల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళల పట్ల, వారి యొక్క విధానాల పట్ల ఎటువంటి బిహేవియర్ 5 ఏళ్ళకి చేసిన దానిపైన ఇది తార్కాణం. దువ్వాడ శ్రీనివాస్ కానీ, అలాగే అవంతి శ్రీనివాస్ కానీ, అంబటి కానీ, వీళ్ళందరూ చూస్తూ ఉంటే దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్న సంఘటన చూస్తూ ఉంటే చాలా బాధ కలిగిస్తాం. సో టోటల్ గా రాష్ట్రం అంతా కూడా మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని తీవ్రంగా ఖండిస్తుంది. అయితే ఇక్కడ మీరు జత్వాని విషయం స్పెషల్గా చెప్పారు. ఆవిడ గుజరాతీ, బొంబాయిలో ఉంటారు, డాక్టరేట్ చదువుకున్నారు, 96% గోల్డ్ మెడలిస్ట్, పీజీ. ఒక గుజరాత్ స్టేట్ కి చెస్ ప్లేయర్, బ్రాండ్ అంబాసిడర్ కూడా ఆవిడ. వాళ్ళ నాన్నగారు నేవీ ఆఫీసరు, వాళ్ళ అమ్మ ఆర్బీఐ మేనేజరు. తను కూడా ఈరోజు ప్రతిన బాలీవుడ్ లో 2 సినిమాలు, తమిళనాడులో 1 సినిమాలు, కర్ణాటకలో సినిమా తీసుకొచ్చారు. టోటల్ గా కూడా యాడ్ డిపార్ట్మెంట్ లో చాలా చక్కగా అభివృద్ధి చెందారు. ఆవిడికి 5 లక్షలకి 2 లక్షలకి పివి విజయ్ కుమార్ గారు ప్లాట్లు అమ్మాల్సిన అవసరం వచ్చింది నాకు అర్థం. ఒకటి, సజ్జల దిందాల పైన పెట్టిన రేప్ కేసు 2023 ఆ రోజు కేసు పెట్టారని చెప్పిన తర్వాత సజ్జల దిందాల్ని కలిసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా, సజ్జల గారు కదా. కలిసి ఏం సెటిల్మెంట్ చేశారు? సో గత 29 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని సజ్జల దిందాలు ఎందుకు ఎన్నుకున్నారు? గతంలో ఆయన ఉన్న సంబంధాలు, వ్యాపార సంబంధాలు. కొన్ని సజ్జల దిందాలు ఎవరు? ఈ భారతదేశంలో ధనవంతుల్లో అత్యంత ముఖ్యుడు, 3వ స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయన మీద రేప్ కేసును విత్డ్రా చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి సెటిల్మెంట్ అంతా ఆంధ్రలో నిర్వహించారని స్పష్టంగా స్క్రిప్ట్ కనబడతాం. టోటల్ గా వ్యవహారం అంతా పరిశీలిస్తే నిజంగా ఎన్ని వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముట్టాయి ఈ కేసులో. దీంట్లో సజ్జల ఇన్వాల్వ్ చేసి ఆంజనేయులు గారు కానీ, విశాల్ గున్ని కానీ, కాంతినాథ్ గారు కానీ ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లో బాంబే పంపించారు? ఆ ఫ్లైట్లు ఎవరు అరేంజ్ చేశారు? వాళ్ళ కుటుంబాన్ని కిడ్నాప్ చేసుకొని ఫ్లైట్ ఎవరు వాడారు? ఈ వెనకాల పెద్ద ఎత్తున గుడి పుట్టాని కథలే ఉన్నాయి సార్. సో టోటల్ గా వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో 5 ఏళ్లు వ్యాపారం చేసింది, దాచుకున్నారు, రాజకీయాలు చేయలేదు.
అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్ అండి. సో ఇదంతా కూడా ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ట్రాన్సిట్ హాల్ట్ VTPSలో ఆమె తీసుకొచ్చి విచారించడం ఇన్ని జరిగిన తర్వాత మహారాష్ట్రలో ఆమె దీని మీద అసలు ఎందుకు ఎక్కడా మాట్లాడలేదు, గవర్నమెంట్ మారిన తర్వాత ఎందుకు మాట్లాడారు అనేది సరే వైసీపీని పక్కన పెట్టండి. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్న వాస్తవంగా మహారాష్ట్రలో అక్కడ మాట్లాడచ్చు ఆవిడ, ఏది కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇవ్వడం కాదండి, ఈ స్థాయిలో మాట్లాడలేదు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చి ఊరుకున్నారు. ఈ స్థాయిలో ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడేది అనేది అనే ప్రశ్న వస్తుంది, వాళ్ళ నుంచి వస్తుందండి ఆ ప్రశ్న. దానికి మీ దగ్గర వాళ్ళకి అదే పని. సరే నేను మాట్లాడతాను. ఏం జరిగిందంటే ఆవిడ చేసిన వ్యవహారం అంతా కూడా మీరు అన్నట్టు గెస్ట్ హౌస్ లో పెట్టి భయభ్రాంతులు గురి చేయడమే కాకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను చిత్రహింసలో పెట్టే కాకుండా వాళ్ళ నాన్నను కొట్టారు. కొట్టిన దానికి ఆయన చెవు కూడా శాశ్వతంగా చెవుడైపోయింది. అది ఆమె చెప్పిన మాటలే. టోటల్ గా భయభ్రాంతులు చేసి న్యూడ్ ఫిలింలు, న్యూడ్ సేఫ్ ఫోటోలు తీయించి ఆవిడ దగ్గర వైట్ పేపర్లు సంతకం పెట్టుకున్నారు. ఇక్కడ కేసు విత్డ్రా నీ దగ్గర తీసుకోవాలంటే నువ్వు అక్కడ సజ్జన్ జిందాల్ కేసు వాపసు తీసుకోమని చెప్పి కేసు వాపసు తీసుకున్న తర్వాత ఇక్కడ ఈమె కేసులు పూర్తిగా రద్దు చేయించి వైట్ పేపర్లు సంతకం పెట్టుకొని పొరపాటున విషయాలు ఎక్కడైనా మాట్లాడితే నిన్ను ఖచ్చితంగా చంపేస్తామని చెప్పి భయభ్రాంతులు గురి చేసి దుర్మార్గంగా బెదిరించి ఒక ఆడపిల్ల సార్ ఆ మాత్రం ఆమె ప్రొటెక్షన్ ఏమైనా ఉంటుంది, ఆమె ఒక నటి మాత్రమే కానీ ఒక డాక్టర్ గానే అంతేగాని ఆవిడ బెదిరించే లోపల తల్లిదండ్రులు కొట్టే లోపల సింగం భయభ్రాంతులు గురయ్యారు. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి సైలెంట్ గా బాంబేకి వెళ్ళిపోయారు. బీజేపీ కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది, ఏది మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం బీజేపీ ఆయనే ఫడ్నవీస్. సో ఇక బీజేపీ రోల్ కూడా సస్పెండ్ చేయాల్సి వస్తుంది చౌదరి గారు. సార్ ఇక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన మేనేజ్ చేయాలంటే పెద్ద విషయం కాదు. మరి ఎవరు మేనేజ్ చేశారో ఎలా మాట్లాడారో ఆధారాలు బయట రావాలి. ఒక ఆడపిల్లని తీసుకెళ్లి ఈ విధంగా దుర్మార్గించడం చట్ట వ్యతిరేకం. ఆవిడ నట ఇంకోట పక్కన పెట్టండి. దాని మీద వైసీపీ కూలి మీడియాలో మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా బాధకరం. ఆమె టెర్రరిస్ట్ అంట, ఆవిడ హనీ ట్రాప్ చేస్తుందంట, ఆవిడ సెక్స్ వర్కర్ అంట, ఇలాంటి భూత పదార్థాలతో వాడుతూ ఉంటే దాని స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ పోయిందని చెప్పి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని చెప్పి ఎవరైనా తరిమేసింది వాళ్ళని? తరిమేసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈరోజు సెటిల్మెంట్ చేస్తున్నది ఎవరు? ఆ రోజు జిందాలు తాడేపల్లి గెస్ట్ హౌస్కి వచ్చాడు, నీతో మీటింగ్ జరిపాడు, ఆ తర్వాత కడప స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ వచ్చాడు. మీరు మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తారు సజ్జల్ గారితో, సజ్జల జిందాల్తో. మరి ఇవన్నీ సంఘటనలు వెనకాల సెటిల్మెంట్ దందా 100 కోట్ల చేతులు మారిన విషయాన్ని జగన్మోహన్ ప్రభుత్వం ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది చాలా దారుణం. ఒక వ్యాపారవేత్త కోసం ఒక మనిషిని, ఒక ఆడపిల్లని ఇవాళ బజార్కి ఈడ్చి ఈదులు వేయడం అనేది దుర్మార్గమైన చర్య. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, 3 ఆఫీసర్ని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ నుంచి తీసేయాలి, పారేయాలి, ఎంక్వైరీ వేయాలి. దీనికి కారకులు ఎవరు? ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు బాంబే వెళ్ళి వచ్చారు, ఇంకెవరు వెళ్ళి వచ్చారని వీళ్ళందరి మీద విచారణ చేయబట్టి వాళ్ళ సర్వీసులు కట్ చేయాలి. ఇప్పటికే వీఆర్లో ఉన్నారు వాళ్ళు. దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకొని కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఈ మధ్య గుండ్లకండలో జరిగిన సంఘటన చాలా బాధ కలిగించిన విషయం. ఇదేంటంటే ఆడపిల్లలు ఏదో వ్యవహారాలు చేసుకుంటారు, బాత్రూంలో స్నానాలు కానీ ఏదైనా పోతుండే వాటి మీద హిడెన్ కెమెరాలు పెట్టారని చెప్పారు. నిన్న చాలా వరకు ట్రై చేశారు, ఎక్కడ కెమెరా కనపడలేదు. ఏదో కొన్ని కాకతాయి కుర్రాలు చేశారన్నారు. అది కొడాల నాని వాళ్ళ రిలేషన్స్ కాలేజీ అని కూడా వేరే వాళ్ళు అన్నారు. అక్కడ కొడుకు ఆధిపత్యం వహిస్తాడు, ఆయన ఫ్రెండ్ విజయ్ ఇవన్నీ తీశాడని చెప్పి వాళ్ళు చెప్పారు. టోటల్ గా ఇది వెనకాల కూడా 3 నెలల క్రితం జరుగుతున్న సంఘటన. ఈ ఆకతాయి పిల్లలు చేసే వ్యవహారాలను కూడా మహిళలను కించపరిచే విధంగా ఉంది. ఇప్పటికే వాళ్ళని పట్టుకున్నారు కూడా, ఒక ఇద్దరిని పట్టుకొని జైలు వేసారు. ఆ ఫోటోలు కూడా బయట వచ్చే మన సోషల్ మీడియాలో. సో టోటల్ గా కూడా రాష్ట్రంలో ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్న వరుస సంఘటనలు వైసీపీ వైపు వేలెత్తి చివరిగా ఒక విషయం చెప్పి ముగించాలి సార్. మీరు అన్నారు కదా ఎంపీలు వెళ్ళిపోతున్నారని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాయమవుతాం సార్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వేరే దారి, వేరే పడవ చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఎంపీలే కాదు, కార్యకర్తలే కాదు, రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ ఆఫీసుల కాడి నుంచి మూసేసి వ్యాపార సంస్థలుగా మార్చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛగా బెంగళూరు వెళ్ళి సేఫ్టీగా ఉన్నాడు. మిగతా కార్యకర్తలు ఎక్కడ లండన్, అమెరికా వెళ్ళి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, దాని కొనగడ గురించి మనం మాట్లాడకపోవడం ఉత్తమం. ఎందుకంటే వాళ్ళకట్టా మీడియా ఉంది, అదేదో ఓదర కొడుతుంటారు, వాటి వల్ల ఉపయోగం లేదు, జనం చూసే పరిస్థితి, ఆ పాంప్లెట్ పరిస్థితి, ఆ టీవీ పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కేల్కతం దుకాన్ బంద్, బాయ్కాట్ టు ఆంధ్రప్రదేశ్. సో మంచి అడ్వైజ్ ఇస్తున్నారు ఆయన. మీరు కూడా ఏదైనా వేరే చూసుకుంటే బెటర్ అని. ముందుగా వీక్షకులకి
ప్యానల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి, రాష్ట్ర ప్రజలకి